హలో అనడం రాని అమ్మ. కొడుకు ఫోన్ ఎత్తగానే అన్నం తిన్నావా అని అడుగుతుంది. కుశల ప్రశ్నలని భగవన్నామ స్మరణలా పలికి పండక్కి రారా అని ఏకైక కోరిక కోరుతుంది. కోడలు మనవలు అంతా వస్తారన్న మాట విని ఆ కళ్ళల్లో వెలిగిన జ్యోతి తిరుగు ప్రయాణం వరకు మెరుస్తుంది. హరిదాసు రాక కంటే ముందు అటకమెత్తి వాకిలి అలికి వలసపోయిన పక్షుల కోసం వరికంకులను దూలానికి కట్టి ద్వారబంధానికి మామిడి తోరణం, ముంగిట్లు ముత్యాల ముగ్గు, ప్రతి పల్లె అలంకరించుకుని పిల్లలొచ్చే పండగ కోసం ఎదురుచూస్తుంది. మనవల బుగ్గలు గిల్లి కొడుకు డొక్కా తడిమి కోడలు చెయ్యి పట్టుకుని ఎప్పుడు తిన్నారో ఏంటో ముందు మొహం కడుక్కురమ్మన్న అమ్మ ముందు బాసీ పట్టు వేసుకుని చెరుకు పానకంలో మినపరొట్టె ముంచుకు తింటే ప్రాణం బతికి లేచొస్తే, ఆఫీసులో బాసు ముందు కోల్పోయిన పౌరుషం డింకీ పందెం కోడిలో చూసి ఆనందపడి పండని పేకాటలో టెన్షన్లన్నీ వదిలించుకొని అర్ధరాత్రి దాటిన స్నేహితుల మధ్య జల్సాలో కోరికల ఆకలికి తెల్లారుతుంది. తాత పంచకట్టు నేర్పుతానంటే పారిపోయిన పిల్లలు పొలం గట్లెంబడి తిరిగి మోకాళ్ళ దెబ్బలతో తిరిగొస్తే అమ్మ గుర్తుకొచ్చి అత్త వెనకాలే తిరుగుతున్న కోడలు పిల్లలని తిట్టక వెన్నరాసి మమ్మీ అమ్మ అయిన రోజులు, సారె చీరలతో పెరిగిన లగేజీలు, తిరుగు ప్రయాణంలో బరువెక్కే గుండెలు, చెత్తంతా భోగిమంటలో వదిలించుకున్న సంకురాత్రికి నగరం నిర్మానుష్యమై సంక్రాంతికి పల్లెదారె ఎందుకు పడుతుందంటే మాతృక మాతృభూమిలోనే ఉంది. పండుగ లాంటి మనుషులను కలవడానికి ఉత్తినే సంక్రాంతని పేరు పెట్టారంతే. మీ బీవీఎస్.